లో ఎగ్ ఫ్రీజింగ్ అనే వర్డ్ బాగా ఎక్కువగా వినిపిస్తోంది. సెలబ్రిటీలు ఈ ట్రెండ్ ని ఎక్కువగా ఫాలో అవుతుండటంతో సామాన్య ప్రజల్లో కూడా దీనిపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఎగ్ ఫ్రీజింగ్ ని ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ అని కూడా అంటారు. అంటే ఫ్యూచర్ కోసం మహిళలు తమ ఎగ్ ని ఫ్రీజ్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీని వయసులో ఉన్నప్పుడు కాకుండా కాస్త లేట్ గా ప్లాన్ చేసుకోవాలనుకునే వారి కోసం ఈ ప్రక్రియ ఉంది. 30 ఏళ్లు దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. కానీ ఎర్లీ 30s లో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. అందుకే 30 కంటే ముందే క్వాలిటీ ఎగ్ ను ప్రిజర్వ్ చేసుకుంటారు. దీనిని ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కోసం వాడుకుంటారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది స్టిమ్యులేషన్ చేసి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. 10 నుంచి 12 రోజుల ప్రాసెస్ కి సంబంధించిన ఇంజెక్షన్స్ ని కడుపు దగ్గర చేస్తారు. ఈ ప్రక్రియలో ఎగ్ లో పెరుగుదల ఉంటుంది. అలా డెవలప్ అయిన ఎగ్ ని శస్త్రచికిత్స ద్వారా రిట్రైవ్ చేసి ఫ్రీజ్ చేస్తారు. ఈ ప్రక్రియను ఓక్టే విట్రిఫికేషన్ లేదా ర్యాపిడ్ ఫ్రీజింగ్ అని అంటారు. ఈ ఎగ్స్ ని క్రయో బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. దీనిని 10 ఏళ్ల వరకు ఉపయోగించుకోవచ్చని, ఎలాంటి క్రోమోజోమ్ల ఎఫెక్ట్ దీనిపై ఉండదని పలు అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి. దీని సక్సెస్ రేట్ 90 నుంచి 95% ఉంటుంది. దీనికి లీగల్ ఏజ్ 21. పెళ్లి అయినా కాకున్నా 21 ఏళ్ల తర్వాత ఏ మహిళైనా తన ఎగ్ ని ఫ్రీజ్ చేసుకోవచ్చు.